హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను చపాతీ అండ్ పెసరపప్పు మెంతికూర కలిపేసి కర్రీ చేశానండి. మెంతికూర పప్పు చేశాను పెసరపప్పుతోటి. నా స్టైల్లో ఈ కర్రీని అంటే ఈ రెసిపీ ఎలా చేశానో చూద్దాం ఒకసారి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఒక పెద్ద సైజు మెంతికూర కట్ట తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, అలాగే మెంతికూరతో పాటు ఒక సగం కట్ట వచ్చేసి కొత్తిమీర కూడా తీసుకున్నానండి. తర్వాత పెసరపప్పు. ఫస్ట్ అయితే పప్పుని లో ఫ్లేమ్లో ఉంచేసి వేయించుకోవాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ పప్పుని మనం వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పెసరపప్పు చేసుకున్నప్పుడు వేయించుకొని చేసుకుంటే ఇందులో టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా వేగాక ఆ పప్పులోకి కొన్ని వాటర్ పోసేసి పక్కకు ఉంచేయాలి. ఇప్పుడు రెసిపీ కుక్కర్లో చేస్తున్నానండి. ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మన మెంతికూరను కూడా ఇందులో వేసుకొని మంచిగా మెంతికూర లో ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. మెంతికూర ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ ఫ్లేవరు అంత బాగా వస్తుంది. చూడండి, ఒక పెద్ద సైజు మెంతికూర కట్టను సన్నగా కట్ చేసి ఇప్పుడు దాన్ని మంచిగా అందులో కుక్కర్లో వేయించుకోవాలి. మంచిగా వేగనివ్వాలండి. ఎంత వేగితే అంత మంచిది. కాకపోతే ఫుల్ ఫ్లేమ్ కాకుండా తక్కువ ఫ్లేమ్లోనే దీన్ని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, టేస్ట్ సరిపడా పసుపు అండ్ మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంటే మనం కట్ చేసిన దాంట్లో సగం వేసుకొని సగం సైడ్కి ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మంచిగా వీటిని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఏదైతే మనం పప్పుని వేయించి వాటర్ పోసి పెట్టుకున్నామో అది ఒకసారి వాష్ చేసుకొని ఆ పప్పు మొత్తం తీసేసి ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఆ మెంతి కూర అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పుకు తగిలేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేయాలి. అంటే పప్పు ఉడకాలి అంటే వాటర్ కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ ఒక 2 అంటే 2నే రావాలండి విజిల్స్. చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతోటి ఒకసారి గార్నిష్ చేసుకుంటే మన మెంతి కూర పెసరపప్పు రెడీ అండి. పిల్లలు ఆకుకూరలు తినరు కాబట్టి ఇలా అన్ని పప్పులలోకి ప్రతి ఆకుకూరను యూజ్ చేస్తే పప్పులు తింటారు, ఆకులు తింటారు. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.